Hello language learners, this is Mahesh. You're watching Mahesh Sparking YouTube channel. ఈ రోజు మన వీడియో క్లాస్ వచ్చేసి సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఈ వీడియోని చూడడానికి ముందు ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకో విషయం, ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే ఈ పర్టికులర్ టాపిక్ మీద మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో బిఫోర్ ఎ ఫర్దర్ గో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటే మనకి ఆల్రెడీ మెయిన్ బేసిక్ సెంటెన్సెస్ ఉన్నాయి. 4 టైప్స్ ఉన్నాయి, మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మీకు కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ చెప్తూ ఉంటారు. ఏంటవి? అసర్టివ్, ఇంపారేటివ్, ఇంట్రాగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. గుర్తున్నాయా ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్? మరి ఆల్రెడీ మనకి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఈ 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎందుకు? ఇవి కూడా టైప్స్ ఆఫ్ సెంటెన్సెసే, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ కూడా. మరి అవి 4, ఇవి 3 ఎందుకు? ఎలా అసలు డిఫరెన్షియేట్ చేశారు, ఎలా అసలు డివైడ్ చేశారు అనే క్వశ్చన్ మీకు ఎప్పుడన్నా వచ్చి ఉంటే, ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్ళక ముందే నేను దానికి మీకు ఆ క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. మీకు అంటే ఈ టాపిక్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. చూడండి, సో దోస్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, అసర్టివ్ కానీ, ఇంపారేటివ్ కానీ, ఎక్స్క్లమేటరీ కానీ, ఇంట్రోగేటివ్ కానీ, ఇవి దేని మీద డివైడ్ చేశారు అంటే ఫంక్షనింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్ అనమాట. ఆ సెంటెన్స్ ఫంక్షన్ అయ్యే విధానం బట్టి, అర్థమైందా? వాటిని 4 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం మనం. అంటే రిక్వెస్ట్స్ని ఇంపారేటివ్ సెంటెన్సెస్లో అని, ఆర్డర్స్ని ఇంపారేటివ్ సెంటెన్సెస్లో అని, క్వశ్చనింగ్ సెంటెన్సెస్ని ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అని, ఆశ్చర్యానికి గురి చేసే సెంటెన్సెస్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని మనం డివైడ్ చేసుకున్నాం. అయితే ఈ 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం ఎలా డివైడ్ చేసుకున్నాము అంటే బేస్డ్ ఆన్ గ్రామటికల్ స్ట్రక్చర్ అనమాట. అంటే సెంటెన్సెస్కి గ్రామటికల్ స్ట్రక్చర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడే దాన్ని మనం సెంటెన్స్ అని పిలవగలం. ఏదో పిచ్చి పిచ్చిగా పదాలు అమరికిని మనం సెంటెన్స్ అని పిలవలేం కదా. సో ఒక ప్రాపర్గా ఆర్డర్లో గ్రామటికల్ స్ట్రక్చర్స్ని ఫాలో అవుతూ సెంటెన్సెస్ అనేవి ఉండాలి కదా, అప్పుడే దాన్ని మనం సెంటెన్స్ అని పిలుస్తాం కదా. సో ఆ గ్రామటికల్ స్ట్రక్చర్ బేస్డ్ మీద మనం 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్గా డివైడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్ ఉంది, దాంట్లో సింపుల్ సెంటెన్స్ ఉండొచ్చు, కాంపౌండ్ సెంటెన్స్ ఉండొచ్చు, కాంప్లెక్స్ సెంటెన్స్ ఉండొచ్చు. అంటే అది సెంటెన్స్ యొక్క ఫంక్షన్ బట్టి మనం అవి డివైడ్ చేసుకుంటే ఇది గ్రామర్ స్ట్రక్చర్ బట్టి అనమాట. అర్థమవుతుందా? సో సింపుల్ సెంటెన్స్ చూద్దాం. దీంట్లో ఎటువంటి గ్రామర్ స్ట్రక్చర్ ఉంటుంది సింపుల్ సెంటెన్స్లో అంటే, సో ఇది కీ వర్డ్ అండి, ఇది కీ సెంటెన్స్ చెప్పుకుంటాం. అంటే మీకు అర్థం అవడానికి ఇక్కడ రాశాను, ఇండిపెండెంట్ క్లాజ్ అనమాట. ఈ ఒక్క విషయం మీకు గుర్తుంటే, సింపుల్ సెంటెన్స్ అనగానే ఇండిపెండెంట్ క్లాజ్ అనే ఆ పర్టికులర్ వర్డ్ మీకు గుర్తుంటే సింపుల్ సెంటెన్స్ మీకు ఈజీగా అర్థమైపోద్ది, వచ్చేస్తుంది. చూడండి ఏంటి అంటే, సార్ సింపుల్ సెంటెన్స్ అంటే సింపుల్ సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ అండ్ ఒక ప్రెడికేట్ ఉంటుందండి. ఒక సబ్జెక్ట్ అండ్ ఎ ప్రెడికేట్ ఉంటుంది. అండ్ ఈ సింపుల్ సెంటెన్స్ అనేది కంప్లీట్ ఐడియాని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అండ్ సింపుల్ సెంటెన్స్ కెన్ బి షార్ట్ ఆర్ లాంగ్. మీకు అర్థమైనట్టు క్లియర్గా చెప్తాను చూడండి. సింపుల్ సెంటెన్స్ అంటే మరి ఇంకేమీ లేదు, ఒక ఇండిపెండెంట్ క్లాజ్, ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అని అంటాం. ఇండిపెండెంట్ క్లాజ్లో ఏముంటాయి? ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ప్రెడికేట్ ఉంటుంది. అర్థమైందా? సో సబ్జెక్ట్ అన్నా ప్రెడికేట్ అన్నా మీకు అర్థం అవ్వట్లేదు అనుకోండి, ఆల్రెడీ వాటి మీద మనం వీడియో చేస్తున్నాం. ప్లేలిస్ట్లోకి వెళ్ళి గ్రామర్లో ఉంటాయి, అన్ని కూడా చెక్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా వినండి, చూడండి, ఓకేనా? సో ఒక సబ్జెక్ట్ ఉంటుంది అండ్ ఒక ప్రెడికేట్ ఉంటుంది, దాన్ని మనం ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం అనమాట. ఇండిపెండెంట్ క్లాజ్ ఎప్పుడు కూడా కంప్లీట్ ఐడియాని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కంప్లీట్ ఐడియా అంటే ఇండిపెండెంట్ క్లాజ్ అంటే దాని మీద అది నిలబడగలదు. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ అనమాట. అంటే మిగతా క్లాజెస్ సహాయం అవసరం లేదు దేనికి? టు ఎక్స్ప్రెస్ కంప్లీట్ సెన్స్, టు ఎక్స్ప్రెస్ కంప్లీట్ మీనింగ్ అనమాట. కంప్లీట్ థాట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వేరే క్లాజెస్ యొక్క సహాయం అవసరం లేని క్లాజెస్ని ఇండిపెండెంట్ క్లాజెస్ అని అంటాం అనమాట. అర్థమవుతుందా? సో సింపుల్ సెంటెన్స్ అనగానే దీంట్లో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ మాత్రమే ఉంటుంది, ఇంకా దీంట్లో ఏమీ ఉండవు అనే విషయాన్ని గమనించండి. అదే సింపుల్ సెంటెన్స్ అంటే. సింపుల్ చూడండి, ద క్యాట్ స్లీప్స్, ద క్యాట్ స్లీప్స్. క్యాట్ అనేది సబ్జెక్టు, అదే ద క్యాట్ అనేది సబ్జెక్టు, స్లీప్స్ అనేది ప్రెడికేట్ అవుతుంది, వర్బ్ కూడా అవుతుంది. అర్థమైందా? షీ రన్స్ ఎవ్రీ మార్నింగ్, షీ అనేది సబ్జెక్టు, రన్స్ ఎవ్రీ మార్నింగ్ అనేది ప్రెడికేట్ అవుతుంది. దే అనేది సబ్జెక్టు, ఎంజాయ్ ప్లేయింగ్ ఫుట్బాల్ అనేది ప్రెడికేట్ అవుతుంది. చూసారా? దీన్ని అంతటినీ కలిపి మనం ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటాం. ఐసి అంటే ఇండిపెండెంట్ క్లాజ్ అనమాట. సో ఈ 3 కూడా ఓన్లీ ఇండిపెండెంట్ క్లాజెస్ మాత్రమే. అలాగే ఒక సెంటెన్స్ కదా, అందుకనే వీటిని మనం సింపుల్ సెంటెన్స్
అని అంటాం. ఇప్పుడు సెకండ్ టైప్ అయిన కాంపౌండ్ సెంటెన్సెస్ చూద్దాం. సో ఈ కాంపౌండ్ సెంటెన్సెస్లో ఏముంటాయి అంటే అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలండి. ఐసి అంటే ఇండిపెండెంట్ క్లాస్. సో కాంపౌండ్ సెంటెన్సెస్లో అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అండ్ దాంతోపాటు కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనేది ఈ 2 క్లాజెస్ని కూడా కంబైన్డ్ చేయాలన్నమాట. ఏ కంజంక్షను? కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనేది ఈ 2 క్లాజెస్ని కంబైన్ చేయాలి, లేదా ఒక సెమీ కాలన్ కూడా ఈ రెండింటిని కంబైన్ చేయొచ్చు. అయితే చాలామంది టీచర్స్ ఈ సెమీ కాలన్ గురించి చెప్పరనమాట. అర్థమైందా? ఓన్లీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి మాత్రమే చెప్తారు. కానీ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ని ఒక సెమీ కాలన్ కంబైన్డ్ చేయగలిగితే దాన్ని కూడా మనం కాంపౌండ్ సెంటెన్స్ అనే కన్సిడర్ చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. షీ వాంటెడ్ టు గో ఫర్ ఎ వాక్ బట్ ఇట్ వాజ్ రైనింగ్. చూడండి, 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయి. షీ వాంటెడ్ టు గో ఫర్ ఏ వాక్ అనేది ఒక ఇండిపెండెంట్ క్లాజ్, ఇట్ వాజ్ రైనింగ్ అనేది ఒక ఇండిపెండెంట్ క్లాజ్. ఈ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ని బట్ అనే ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనేది కంబైన్డ్ చేసింది కాబట్టి ఈ సెంటెన్స్ అనేది కాంపౌండ్ సెంటెన్స్లో ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత చూడండి, వీ వెంట్ టు ది పార్క్, వీ హ్యాడ్ ఎ పిక్నిక్. చూడండి, ఇదొక ఇండిపెండెంట్ క్లాస్ అండ్ వీ హ్యాడ్ ఎ పిక్నిక్ ఇస్ ఆల్సో అన్ ఇండిపెండెంట్ క్లాస్. సో దీన్ని ఒక సెమీ కాలన్ అనేది ఈ 2 క్లాజెస్ని కలిపింది కాబట్టి ఇది కూడా ఏంటిది? కాంపౌండ్ సెంటెన్స్గానే మనం కన్సిడర్ చేయాలన్నమాట. చూసారా, దీన్నే చూడండి ఇలా ఉంటుంది అనమాట సెమీ కాలన్ అంటే. సో సెమీ కాలన్ ఉన్నా కూడా అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సెమీ కాలన్ ఎప్పుడు 2 ఇండిపెండెంట్ క్లాజెస్ని కంబైన్డ్ చేయగలిగినప్పుడు అది కాంపౌండ్ సెంటెన్స్లో ఉంది అని తెలుసుకోవాలి. చూడండి, ఈ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతాయి. చూడండి, కాంపౌండ్ సెంటెన్స్లో ఇండిపెండెంట్ క్లాజ్ ప్లస్ ఏముంటుంది? కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అండ్ ఇంకొక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, లేదా ఇండిపెండెంట్ క్లాజ్ సెమీ కాలన్ ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. అంటే అట్లీస్ట్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ వీటిలో మనం కంపల్సరీగా చూస్తాం అన్నమాట. కంబైన్డ్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ సెమీ కాలన్. అర్థమైందా? సో ఇవి చూడండి కింద రాసాను. వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో అండ్ సెమీ కాలన్ కూడా వీటినే మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటాం. అర్థమైంది కదా కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే? సో సింపుల్ సెంటెన్సెస్ అంటే ఒకే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, బట్ కాంపౌండ్ సెంటెన్సెస్లో 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి కంబైన్డ్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఆర్ సెమీ కాలన్. అర్థమైందా? ఇది కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే. ఇప్పుడు ఈ టాపిక్లో చివరి సెంటెన్స్ అయిన కాంప్లెక్స్ సెంటెన్సెస్ని చూద్దాం. సో ఇది డిస్కస్ చేసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్, గ్రామర్ క్లాసెస్ వీడియోస్ కానీ ఇంగ్లీష్కి సంబంధించిన వీడియో క్లాసెస్ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. ఓకేనా? సో అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి. ఈ క్లాస్ ఎలా ఉంది, వీడియోస్ ఎలా ఉన్నాయి, మీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఏదైనా చేంజ్ చేయమంటే చేంజ్ చేస్తాను. మీకు నచ్చిన టాపిక్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటే నా కామెంట్లో చెప్తే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో చూడండి, కాంప్లెక్స్ సెంటెన్సెస్ చూస్తే కాంప్లెక్స్ సెంటెన్సెస్లో 1 ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది అండ్ 1 ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. సో ఇప్పటి వరకు మనం సింపుల్ సెంటెన్సెస్లో, కాంపౌండ్ సెంటెన్సెస్లో ఇండిపెండెంట్ క్లాజెస్ మాత్రమే చూసాం. బట్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో మనం డిపెండెంట్ క్లాజెస్ని చూడొచ్చు. దీంట్లో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు డిపెండెంట్ క్లాజెస్. అండ్ ఇండిపెండెంట్ క్లాజ్ మాత్రం 1 ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ డిపెండెంట్ క్లాజ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, విచ్ కెనాట్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. అంటే ఒక డిపెండెంట్ క్లాజు ఇండిపెండెంట్ క్లాజ్ లేకుండా, ఇతర క్లాజ్ సహాయం లేకుండా కంప్లీట్ మీనింగ్ని ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట. కంప్లీట్ ఐడియాని ఎక్స్ప్రెస్ చేయలేదు. అలాంటి క్లాస్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. సో ఈ క్లాజెస్ మీద లేకపోతే సబ్జెక్ట్, ప్రెడికేట్ వీటి మీద ఏమన్నా క్లాస్ కావాలంటే నా కామెంట్లో చెప్పండి, నేను చేస్తాను. ఓకేనా? తర్వాత డిపెండెంట్ క్లాజ్ ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ అవుతుంది అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో స్టార్ట్ అవుతుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే బికాజ్ కానీ, సిన్స్ కానీ, ఆల్దో కానీ, ఇఫ్ కానీ, వెన్ కానీ, ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనమాట. ఈ కంజంక్షన్స్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ని డిపెండెంట్ క్లాజ్ అని అంటాం. సో డిపెండెంట్ క్లాజ్ ఎన్ని ఉంటాయి కాంప్లెక్స్ సెంటెన్సెస్లో అయితే అంటే 1 ఆర్ మోర్ దాన్ 1 ఉండొచ్చు. అర్థమైందా? అండ్ ఇండిపెండెంట్ క్లాజ్ 1 ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్, ఆల్దోతో స్టార్ట్ అయింది అంటే ఇది
డిపెండెంట్ క్లాజ్ వీ వెంట్ ఫర్ ఏ వాక్, మేము వాక్ వెళ్ళాము. సో రెయిన్ పడుతున్నా కూడా మేము వాక్ వెళ్ళాము అంటే నడవడానికి వెళ్ళాము, వాకింగ్కి. ఓకేనా? సో ఆల్దోతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ అండ్ ఇది ఇండిపెండెంట్ క్లాజ్. ఒక డిపెండెంట్ క్లాజ్ ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది కాబట్టి అది కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. అండ్ ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్ స్టార్ట్ అయింది, అందుకని మనం ఈజీగా కనిపెట్టగలిగాం అది డిపెండెంట్ క్లాజ్ అని. తర్వాత షీ విల్ సక్సీడ్ ఇఫ్ షీ వర్క్స్ హార్డ్, ఇఫ్ షీ వర్క్స్ హార్డ్, ఇఫ్తో ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ అండ్ ఇది ఇండిపెండెంట్ క్లాజ్. అర్థమైందా? సో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంది కాబట్టి అది కాంప్లెక్స్ సెంటెన్స్ అయిందనమాట. సో ఇప్పుడు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఒకసారి క్విక్ రివైజ్ చేసేద్దాం సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ సెంటెన్స్లో ఏముంటుంది? ఇండిపెండెంట్ క్లాజ్ ఒక్కటే ఉంటుంది, ఇంకే ఉండవు. కాంపౌండ్ సెంటెన్సెస్లో ఏముంటుంది? రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. ఇక్కడ డిపెండెంట్ క్లాజెస్ ఉండవు. దేంట్లో? కాంపౌండ్లో రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. ఏ కంజంక్షన్స్ ఉంటాయి అక్కడ? మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి. అర్థమైందా? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏం చేస్తాయి? రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ని కంబైన్ చేస్తాయి, అప్పుడు అది కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. బట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అలా కాదు. సబార్డినేటింగ్ కంజంక్షన్స్తో కూడిన డిపెండెంట్ క్లాజెస్ అనేవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. వీటిని మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని అంటాం. మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. దీని మీద ఎటువంటి డౌట్ ఉన్నా, లేకపోతే ఇంకా ఎక్కువ క్లారిఫికేషన్ కావాలన్నా, లేదా మీకు ఇంకేదైనా టాపిక్ మీద డౌట్ ఉన్నా, లెసన్స్ మీద డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ ఒక్కరి కోసమైనా నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.